ఈ వేసవిలో చల్లని మజ్జిగతో మనం శరీరాన్ని ఎలా డీటాక్సిఫై చేసుకోవచ్చో, ఈ ఎండల వేడి నుంచి శరీరాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాము. ఎందుకండి అనవసరంగా డబ్బులు కూల్ డ్రింక్స్‌కి వాటికి ఉపయోగించి శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడేలా చేసుకుంటున్నారు కొంతమంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? లేనిపోని అనారోగ్యాలు రావడం, వెంటనే గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ రావడం అలా అనిపిస్తది. ఈ శీతల పానీయాల వల్ల అప్పటికి మాత్రమే టెంపరరీగా రిలాక్సేషన్ అనేది వస్తుంది. కానీ ఈ విధంగా నేచురల్ డ్రింక్ అనేది మనం ఇంట్లోనే గనక ప్రిపేర్ చేసుకుంటే ఈ ఎండల నుంచి చాలా అంటే చాలా రక్షణ కల్పిస్తుంది శరీరానికి. మనం చూసారు కదా, ప్లేట్‌లో వచ్చేసి మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం, జీలకర్ర అన్నీ కూడా మనం ప్లేట్‌లో కనిపిస్తుంది కదా అపియరెన్స్. సో, అవన్నీ కూడా మనం ఇట్లాగా ఒక గిన్నెలో వాటర్ పోసేసి 1కి 2 సార్లు బాగా కడిగి, మూడోసారి సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి, అప్పుడు మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని ఒక్కొక్క ఐటెం కూడా నీట్‌గా కడుక్కొని అంతా కూడా మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఫైనల్‌గా అల్లం అది కూడా కట్ చేసుకొని, జీలకర్ర కూడా అందులోనే వేసేసుకుంటే మనకి అన్నీ కూడా మిక్సీ అయిపోతాయి. ఇక వీటి ఉపయోగాల గురించి చెప్పుకోవాలి అంటే ఈరోజు కొత్తగా చెప్పేది ఏమీ లేదు కదా. కరివేపాకు మనకి ఐరన్, కాల్షియం మరియు కళ్ళకి మంచిది, జుట్టుకు మంచిది. అలాగే శరీరాన్ని చల్లబరచడంలో కొత్తిమీర, పుదీనా నెంబర్ 1 ప్లేస్‌లో ఉంటాయి. అలాగే ఈ మజ్జిగ అనేది మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ బదులు తీసుకుంటే శరీరంలో అప్పటిదాకా పేరుకున్న వేడిని బయటికి తరిమేస్తుంది. అప్పటి వరకు ఎండసగన ఇబ్బంది పడిన శరీరానికి రిలాక్సేషన్ ఇస్తుంది. అలానే మనం ఎండలోంచి ఇంటికి వచ్చిన తక్షణం కూడా ఒక 2, 3 నిమిషాల్లో లైట్ కూలింగ్‌తో ఈ మజ్జిగ తీసుకుంటే ఎండ వేడిని తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది. ఇందులో ఉన్న జీలకర్ర, కరివేపాకు ఎండ వల్ల వచ్చే గ్యాస్ ఇబ్బందుల్ని సత్వరమే తొలగిస్తాయి. కనుక ఈ మ్యాజికల్ డ్రింక్‌ని, ఈ నేచురల్ డ్రింక్‌ని మనం ఈ ఎండాకాలం మొత్తం కూడా రోజు ఒక్కసారైనా సరే తీసుకునే ప్రయత్నం చేస్తే శరీరానికి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది. శరీరాన్ని నేచురల్‌గా చలవగా చల్లబరుస్తుంది. ఇక మా అమ్మాయి అయితే మాత్రం మజ్జిగ అంటే మాత్రం ఇలానే చేయాలంటుంది. లేకపోతే ఫైటింగే అండి ఇక మా ఇంట్లో. కాబట్టి నాకైతే తప్పదనమాట. మీరు కూడా తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ మిరాకిల్ మజ్జిగ వల్ల కలిగే ఫలితాలని ఈ ఎండాకాలం శరీరానికి తప్పకుండా అందించండి. ఇక నేను అంతా కూడా మిక్సీ పట్టేసాను. వాటర్ యాడ్ చేసేస్తున్నానండి. కావాలంటే మనం కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదా మనం బాగా ఫిల్టర్ కొట్టేసుకున్నాక మళ్ళీ కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనన్నా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇక ఈ పిప్ అనేది నేనైతే తీసేస్తున్నాను. ఇష్టపడితే పిప్పి కూడా ఉంచేసుకోవచ్చు. కాదనుకుంటే తీసేసుకోవచ్చు. చూసారు కదా, మజ్జిగ అయితే మనకు తయారైపోయింది. ఈ మజ్జిగని సర్వింగ్ గ్లాస్‌లోకి తీసేసుకొని ఒక నిమ్మకాయ అయితే పిండుకోవచ్చు. నిమ్మకాయ అనేది మాత్రం ఇష్టాన్ని బట్టి ఉపయోగించండి. ఎందుకంటే నిమ్మకాయ వాడడం వల్ల మజ్జిగ కొంచెం పులుపు అనిపిస్తది. కాబట్టి పులుపు ఇష్టపడిన వాళ్ళు డైరెక్ట్‌గానే తీసేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ మాత్రం వాడను. ఎందుకంటే నిమ్మకాయ ఎలానో మనం వేరే విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. నిమ్మకాయని డైలీ ఎండాకాలం నిమ్మకాయ నీళ్ళు అట్లా ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. కాబట్టి మజ్జిగలో మాత్రం నేనైతే ప్రిఫరెన్స్ ఇవ్వనండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ నిమ్మకాయ అనేది. సో, ఇలా గ్లాస్‌లోకి సర్వ్ చేసేసుకొని ఇక తాగేసేయడం. ఆల్రెడీ జీలకర్ర వేసున్నాను. అలా జీలకర్ర వేయని వాళ్ళు జీలకర్ర పొడి రెడీగా ఉంచుకొని ఉంటే అది కూడా మనం యాడ్ చేసేసుకొని తీసుకోవచ్చు. చూసారు కదండీ, మజ్జిగ అయితే కూలింగ్ మజ్జిగ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.